కార్తీకు, జోష్న, దీప మాటలు విని నిజాన్ని తెలుసుకుని శివన్నారాయణ ముందు బయట పెట్టేసిన శ్రీధర్. షాక్‌లో జోష్న. మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే జోష్న గురించి నిజం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి. ఇక దీప అయితే మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. ఇది సీఈఓ ఎలా అయ్యింది? అసలు బావ ఏం చేస్తున్నాడు అక్కడని చెప్పి అనుకుంటూ ఉంటుంది. పారిజాతం చాలా తెలివిగా దీప దగ్గర తెగ నటించేస్తూ ఉంటుంది. తన మనవరాలి వైపు నిలబడలేనట్టుగా దీప వైపే ఉన్నట్టుగా నటిస్తుంది. కానీ వెనుక మాత్రం చాలా సంబరపడిపోతూ ఉంటుంది. తన మనవరాలే ఆ ఆస్తికి వారసురాలని, ఇక మీదట వీళ్ళ పొగరు అణిగిపోతుందని చెప్పేసి సంబరపడుతూ ఉంటుంది. ఏంటి బావ ఏం జరిగింది? అసలు ఏమైంది అని చెప్పేసి దీప అడుగుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇక చాలా సంబరపడిపోతుంది. కూతురు సంతోషాన్ని చూసి సుమిత్ర అయితే ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా కూతురు ఇంత సంతోషంగా ఉండడం చూసి చాలా రోజులైపోయింది. కార్తీక్ నిజంగా చాలా సంతోషంగా ఉందిరా. ఈరోజు జోష్న చాలా సంతోషంగా ఉంది. తన సంతోషాన్ని చూసేసరికి నా కడుపు నిండిపోయిందిరా. ఎప్పుడైనా బిడ్డల సంతోషమే కదా తల్లి కోరుకునేది. అదే ఇక్కడ జరుగుతుంది. ఇన్నాళ్ళు జోష్న చాలా తప్పులు చేసింది. కానీ జోష్నలో మార్పయితే వస్తుంది. జోష్న మళ్ళీ సంతోషంగా ఉంటుంది. అలాగే ఇక ఎలాంటి తప్పులు చేయకుండా తను చేసిన తప్పుల్ని కూడా ఇక సరిదిద్దుకుంటుంది అని నాకు అనిపిస్తుంది. ఇక నుంచి జోష్న విషయంలో మనం భయపడాల్సిన పని లేదు. తనకి నచ్చినట్టుగా మనముంటే మనకి నచ్చినట్టుగా తను కూడా ఉంటుందని అర్థమవుతుందిరా. ఇక నుంచి జోష్న విషయంలో కంగారు పడక్కర్లేదని చెప్పేసి తెగ సంబరపడిపోతుంది సుమిత్ర అయితే. ఇక శివనారాయణ జోష్నకి సీఈఓ పదవిని పర్మనెంట్‌గా ఇవ్వలేదు కానీ తాత్కాలికంగా ఇస్తాడు. సీఈఓని చేసే అధికారం కూడా జోష్న చేతిలో ఉందని చెప్పి ప్రస్తుతం అధికారాన్ని కూడా జోష్న చేతికైతే అప్పజెప్పేస్తాడు. ఇదిలా జరుగుతూ ఉండగానే ఇక్కడ శ్రీధర్ అయితే ఏం జరుగుతుంది? మావయ్య గారు మళ్ళీ ఇలా ఎందుకు మారిపోయారు? అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటాడు శ్రీధర్. ఈలోగా కార్తీక్‌కి ఫోన్ చేస్తాడు. ఏంట్రా కార్తీక్ ఏమైంది? అసలు నాకేమీ అర్థం కావడం లేదు. జోష్న గురించి అంత తెలిసిన మావయ్య గారు ఎందుకు మళ్ళీ జోష్నని సీఈఓని చేశారు? ఇదంతా జోష్న ప్లాన్‌లే నాన్న. జోష్న కావాలని అలా చేసింది. కావాలనే మాస్టర్ ప్లాన్ వేసి ఇక జోష్న సీఈఓగా అక్కడ తను కావాలని సాధించింది. సీఈఓగా అయిన తర్వాత పర్మనెంట్ కాకపోయినా రేపొద్దున పర్మనెంట్‌గా కూడా తనే కావాలని ఆలోచనలో ఉంది. కానీ తను చేసిన తప్పుల చిట్టా నా దగ్గరే ఉందిరా కార్తీక్. అదంతా మావయ్య గారి ముందు బయటపెడితే ఇప్పుడు తన పరిస్థితి ఏమవుతుంది? ఇదంతా బయటపెడితేనైనా మావయ్య గారు జోష్న గురించి పూర్తిగా తెలుసుకుంటారేమో. ఒకప్పుడు చెల్లమ్మకి ఆరోగ్యం బాలేనప్పుడు ఆ ఫైల్ తీసుకొనొచ్చి నిజం బయటపెట్టాలి అనుకున్నాను. కానీ ఆ రోజు చెల్లమ్మ పరిస్థితి చూసి ఈ నిజం ఈ సమయంలో బయట పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి ఆగిపోయాను. కానీ ఇప్పటికైనా అది బయట పెడితే బావుంటుంది అనిపిస్తుందిరా. తొందరపడకు మాస్టరు. దానికి కాస్త టైం ఇవ్వు. ఎప్పుడు బయట పెట్టాలో నేను చెప్తాను. అప్పుడు నువ్వు ఆ ఫైల్ పెన్ డ్రైవ్ తీసుకొచ్చి జోష్‌న నిజ స్వరూపాన్ని బయట పెడితేగానని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. కానీ శ్రీధర్‌కి మనసు ఒప్పదు. ఎందుకంటే శ్రీధరు తన కొడుకు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. జోష్న, అమ్మ మేనకోడలా, నువ్వు చాలా తెలివిగా గేమ్ అయితే ఆడుతున్నావు. నా కొడుకుని నీ ఇంటి డ్రైవర్‌ని చేసుకున్నావు. నా కోడల్ని నీ ఇంటి పని మనిషిని చేసుకున్నావు. కానీ నువ్వు మాత్రం నీ కంపెనీకి సీఈఓ అయ్యి, నా కొడుకుని, కోడల్ని నీ ఇంటి పని మనుషులుగా చూస్తూ, వాళ్ళని తక్కువ చేసి చూసి, వాళ్ళ మీద గొప్పగా గెలవాలి అనుకున్నావు. నువ్వు ముందు ముందు ఇంకా ఎన్ని చేస్తావో, నా కొడుకుని, కోడల్ని ఏ విధంగా తిప్పలు పెడతావో నాకు తెలియడం లేదు. కానీ కార్తీకు ఇంకా కుటుంబం గురించి ఆలోచిస్తూ ఇంకా టైం కావాలని అడుగుతున్నాడు. కానీ కార్తీక్ అంత టైం నేను తీసుకోలేను. కార్తీక్ విషయంలో అన్యాయం జరిగితే తట్టుకునే శక్తి నాకు లేదు. నా కార్తీకు మహారాజులా బ్రతకాలి అనుకున్నాను. ఒక డ్రైవర్‌గా బ్రతకాలని ఏ రోజు కోరుకోలేదు. నాకు వాడు ఒక్కగానొక్క కొడుకు. నా ఆస్తికి కూడా వాడు వారసుడు. కానీ నా ఆస్తిని కానీ అటు తన తల్లి ఆస్తిని కానీ ఎవ్వరి ఆస్తిని కోరుకోవడం లేదు. తన సొంత టాలెంట్‌ని కూడా వదిలేసి నీ దగ్గర బానిస బ్రతుకు బ్రతుకుతున్నాడు. ఆ బ్రతుకు నా కొడుకుకి వద్దు. ఆ బ్రతుకు నుంచి నా కొడుకుని విముక్తుడిని చెయ్యాలి అంటే ఖచ్చితంగా నీ గురించి
శివనారాయణ మామకి నిజం తెలియాల్సిందే అని చెప్పేసి శ్రీధర్ నిర్ణయించుకుంటాడు. అలా నిర్ణయించుకున్న శ్రీధర్ అయితే ఇక శివనారాయణ ఇంటికి బయలుదేరతాడు. ఈలోగా ఇక్కడ జోష్న, దీప అలాగే కార్తీక్ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మొగుడు పెళ్ళానికి ఇద్దరికి మాట పడిపోయినట్టుందేంటి? ఇద్దరు సైలెంట్ అయిపోయినట్టున్నారేంటి? మొహాలు మాడిపోయాయేంటి అని జోష్న అడుగుతూ ఉంటుంది. శ్రీధర్ అప్పుడే ఎంట్రీ ఇస్తాడు. కానీ గుమ్మం దగ్గరే ఆగిపోతాడు శ్రీధర్ అయితే. ఏంటి రెచ్చిపోతున్నావేంటి? నువ్వు ఇక్కడ ఇంట్లో చాలా పెద్ద గేమే ఆడి తాతని, మీ అమ్మని బుట్టలో వేసుకుని నువ్వు అక్కడ సీఈఓగా వచ్చావు. కానీ నువ్వు ఒక్కటి మర్చిపోతున్నావు. నువ్వు ఇప్పుడు సీఈఓ, అది కూడా తాత్కాలికం. పర్మనెంట్ సీఈఓ అయితే కాదు. కానీ రేపన్న రోజు మరో సీఈఓ వస్తాడు. ఆ రోజు నువ్వు ఆ సీఈఓ పదవిని వదిలేసి వచ్చేయాల్సిందే. హలో! మీరిద్దరూ ఒక విషయం మర్చిపోయారేమో! మా తాత ఆ సీఈఓని ఎంపిక చేసే విషయం కూడా నా చేతుల్లో పెట్టాడు. ఈ జోష్‌ని ఒప్పుకుంటే తప్ప అక్కడికి మరో సీఈఓ ఎంట్రీ ఇవ్వలేడు. నేను ఎప్పటికీ మరో సీఈఓని నేను ఆ సీట్‌లోకి రానివ్వను. మీరు ఏవో ప్రగల్భాలు పలికారు కదా! ఈ సీఈఓని ఇక ఇక్కడి నుంచి తప్పించాలని మీరు ప్రయత్నిస్తున్నారేమో! జోష్‌నని తప్పించడం మీ వల్ల కాదు. బావా, ఒక్క మాట గుర్తుపెట్టుకో. నువ్వు, నీ భార్య, అదే ఈ ఇంటి వారసురాలు సుమిత్ర దశరథుల కూతురు శివనారాయణ గారి కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలైన దీపని ఈ ఇంటి వారసురాలుగా నిరూపించడానికి నువ్వు చాలా ప్రయత్నాలు చేస్తున్నావని నాకు అర్థమవుతుంది. దీపే ఇంటి వారసురాలు, నేను ఒప్పుకుంటున్నాను. సుమిత్ర దశరథుల కూతురు దీపే. కానీ నేను ఈ ఇంటి వారసురాలిగా పెరిగాను. ఎప్పటికీ కూడా ఈ జోష్‌నే ఈ ఇంటి వారసురాలిగా ఉంటుంది. దీప ఎప్పటికీ ఈ ఇంటి పని మనిషిగానే మిగిలిపోతుంది. ఈ ఇంటి పని మనిషి కూతురైన నేను మాత్రం రాజభోగాలు అనుభవిస్తూ ఎప్పటికీ మహారాణిలాగే బ్రతుకుతాను. సీఈఓ పదవిని సొంతం చేసుకుంటే ఆ తర్వాత నన్ను ఇక ఎవ్వరూ తప్పించలేరు. ఎవ్వరి వల్ల కాదు నన్ను ఆ సీటు నుంచి కదిలించడం. మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఇక నుంచి ఈ జోష్‌న ఆడినట్టు మీరు ఆడాల్సిందే తప్ప మీకంటూ ఎలాంటి అవకాశం ఉండదు. దీప ఇంటి వారసురాలైనప్పటికీ నిరూపించే ఛాన్స్ ఎప్పటికీ మీకివ్వను. దీపను ఈ ఇంటి వారసురాలని ప్రూవ్ చేయలేరు కాబట్టి ఎప్పటికీ దీప ఈ ఇంటి పని మనిషిగానే పని చేస్తుంది. మీక గాల్లో మేడలు కట్టడం మానేసి ఈ జోష్‌న అదృష్టాన్ని చూసి కుళ్ళుకోవడం మానేసి ఈ ఇంట్లో పని చేసుకుంటూ జీవితమంతా బ్రతికేయండి. కానీ నీకొక అవకాశం అయితే ఇస్తాను బావ. నువ్వు నా మెడలో తాళి కట్టావు అంటే నీకు దీపలా ఇలా పని మనిషి బ్రతుకు బ్రతికే అవసరం ఉండదు. నువ్వు డ్రైవర్‌గా ఉండవసరం లేదు. ఈ శివన్నారాయణ ఇంటి వారసురాల్ని పెళ్లి చేసుకున్న ఈ ఇంటి అల్లుడిగా దర్జాగా బ్రతకొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక జోష్న అయితే, నోరు ముయ్యవే, నువ్వు ఎంత రెచ్చిపోతావో రెచ్చిపోవే, నీకు టైం దగ్గర పడింది. అందుకే కదా ఇలా నువ్వు రెచ్చిపోతున్నావు. ఒక్క అడుగు వెనక్కి వేసి చిన్న కనురెప్ప పడినంత మాత్రాన నువ్వు గెలిచినట్టు కాదు. న్యాయం ఎప్పటికీ ఓడిపోదు. న్యాయం ఎప్పటికైనా గెలిచి తీరుతుంది. ఈ ఇంటి అసలు వారసురాల్ని నేను. ఈ ఇంటి బిడ్డని నేను. నన్ను ఈ ఇంట్లో ఎవ్వరూ కాదనరు. ఈ ఇంటి వారసురాలైన నన్ను ఎప్పటికైనా నా తల్లి గుర్తుపడుతుంది. ఆ రోజు నీ గతి ఏమవుతుందో నీ ఊహకే వదిలేస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉండగా, హలో! మీ భార్యాభర్త ఇద్దరూ కూడా ఛాలెంజ్ చేశారు కదా, నెల లోపులో నాకు పెళ్లి చేసి పంపించేస్తానని. అవును, ఇప్పటికీ కూడా అదే మాట మీద నిలబడుతున్నాము. నీకు నెల రోజుల్లో పెళ్లి చేసి పంపించేస్తాం. నెల రోజుల్లో పెళ్లి చేయడం ఎలా కుదురుతుంది చూశారు కదా! ఇప్పటికిప్పుడే మీ జీవితాలు తారుమారు అయిపోయాయి. ఒక్క క్షణం చాలు ఏదైనా మారిపోవడానికి. మేం కూడా అదే చెప్తున్నాం. ఒక్కరోజు ఒక్క క్షణం చాలు ఏదైనా మారిపోవడానికి. రేపన్న రోజు ఏదైనా జరగొచ్చు. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నారా? అవును, ఛాలెంజ్ చేస్తున్నాము. నీ పెళ్ళి చేసే తీరుతాము అని చెప్పనేసరికి, అయితే సరే పెళ్లి చేస్తామని ఛాలెంజ్ చేస్తున్నారు కదా, ఓడిపోతే ఏం చేస్తారు అని చెప్పి అంటూ ఉండగానే
ఓడిపోతే నువ్వేదడిగితే అదే చేస్తాము అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. ఏంటి బావ, నీ భార్య ఏదో మాటిస్తుంది. నీ భార్య మాటిచ్చినట్టుగా నువ్వు కూడా అదే మాట మీద నిలబడతావా అని చెప్పి అంటూ ఉండగానే, మా బావది ఒక మాట, నాది ఒక మాట ఉండదు. మా ఇద్దరిది ఒకే మాట. మేము ఓడిపోతే నువ్వేదడిగితే అదే చేస్తాం. మేము కనుక గెలిచిన రోజు నీ పరిస్థితి ఏమవుతుందో నీ ఊహకి కూడా అందదు. నీ పెళ్లి మండపమే నువ్వు ఈ ఇంటికి చివరి రోజు కాబోతుంది. నువ్వు వారసురాలివి కాదు అని మీ గ్రాని చేసిన కుట్ర బయటపడే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు నువ్వు, నీ గ్రాని ఈ ఇంటికి చేసిన మోసం శివన్నారాయణ గారు తెలుసుకుంటారు. అలా తెలుసుకున్న రోజు మీ ఇద్దరిని మెడపట్టి బయటికి గెంటేసే పరిస్థితి ఏర్పడుతుంది. మా అత్త కల నీ పెళ్ళి. అందుకోసం మేము మౌనంగా తలదించుకొని నిలబడ్డాము. ఇంకా మౌనంగా ఉంటామని, ఇంకా నువ్వు ఎత్తుగడలు వేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకుంటామని నువ్వు అస్సలు అనుకోవద్దని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. ఈలోగా శ్రీధర్ అయితే మాత్రం వీళ్ళు మాట్లాడుకున్న ప్రతి మాట వినేస్తాడు. గుమ్మం దగ్గర ఆగిపోయి శ్రీధర్ ఒక్కొక్క మాట శ్రీధర్కి చాలా షాకింగ్గా అనిపిస్తాయి. వాళ్ళ మాటల్లో అర్థం పరమార్థం. ఇంతకాలం కార్తీకు దీప అసలు అవకాశం వచ్చిన ఆ ఇంటిని వదలకుండా ఎందుకు ఆ ఇంట్లోనే పని మనుషులుగా పని చేస్తున్నారు, ఇదంతా కూడా ఇక అక్కడ శ్రీధర్కి అర్థమైపోతుంది. ఇంత ఇంత జరుగుతుందా? దీప దీప ఈ ఆస్తికి వారసురాలా? అత్తయ్య గారు మోసం చేసి దాసు కూతుర్ని తీసుకొచ్చి ఈ ఇంటి వారసురాల్ని చేసి దీపకు అన్యాయం చేయడమే కాకుండా బావని చెల్లెమ్మని మోసం చేసి సి సింహం లాంటి శివన్నారాయణ మామని కూడా మోసం చేసింది అంటే అత్తయ్య మామూలాడది కాదు. ఈ నిజం తెలియాలి. తెలియవలసిన వాళ్ళకు తెలియాలి. వీళ్ళు ఛాలెంజ్‌లు చేసుకోవచ్చు. వీళ్ళు ఇంకా గడువు పొడిగించుకోవచ్చు. ఆలోగా ఏదైనా జరగొచ్చు. జోష్న ఏదైనా చేసే అవకాశం ఉంది. జోష్న ఎంతకైనా తెగిస్తుందని తన మాటల్లోనే అర్థమవుతుంది. జోష్నే నాకు తెలిసి నా కోడలు దీప మీద 2 సార్లు హత్య ప్రయత్నం చేయించి ఉంటుంది. ఖచ్చితంగా జోష్నలో చాలా క్రూరత్వమే ఉందని, జోష్న ఎంతటి దుర్మార్గురాలో, తన ఆలోచన ఎంత క్రూరమైందో తన మాటల్లోనే కనిపిస్తుంది. అలాంటి క్రూరత్వం ఉన్న మనిషికి ఇంకా అవకాశాలు ఇస్తూ పోతే ఎవరి ప్రాణాల్ని బలి తీసుకుంటుందో, ఎవరి జీవితాల్ని నాశనం చేస్తుందో, నా కొడుకు కోడలి జీవితాన్ని ఎటువైపు దారి మళ్లిస్తుందో, వాళ్ళ జీవితాల్ని, వాళ్ళ తలరాతల్ని ఎలా మార్చేస్తారో కూడా తెలీదు. ఈ నానమ్మ మనవరాల్ని నమ్మి ఇంకా టైం ఇవ్వడం అనేది పిచ్చి పని అవుతుంది. నా కొడుకు ఇంకా ఆ పిచ్చి పని ఎందుకు చేస్తున్నాడో నాకు తెలీదు. కానీ నా కొడుకు కోడలు ఈ ఇంట్లో మహారాజుల్లా బ్రతకలసిన వాళ్ళు. ఈ ఇంటి పని మనిషి కూతురైన జోష్న ముందు తలదించుకునే పరిస్థితి వాళ్లకు రావడానికి కారణం పారిజాతం అత్తయ్య. వీళ్ళందరికీ నేను బుద్ధి చెప్తాను. నా కొడుకు కోడల స్థానాన్ని తిరిగి దక్కించి ఏ స్థానం నుంచైతే వచ్చిందో అక్కడికే జోష్నని పంపిస్తాను అని చెప్పి శ్రీధరు నిర్ణయించుకుని లోపలికి రాకుండా బయటికి వెళ్ళిపోతాడు. శ్రీధర్ అయితే అలా వెళ్ళిపోయి ఆ రాత్రంతా ఆలోచించుకుంటాడు. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎలా అయితే నిజాన్ని చెప్పాలి అని చెప్పి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాడు శ్రీధర్. ఎవరికి నిజం చెప్తే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి, అసలు ఎవరికి ముందుగా ఈ నిజాన్ని చెప్పాలి అని నిర్ణయించుకుంటాడు. ఆ ఇంట్లో పెద్ద పులి లాంటి మనిషి ఎవరైనా తప్పు చేశారని తెలిస్తే వాళ్లకు వెంటనే శిక్ష విధించగలిగిన వాడు. వాళ్ళు చేసిన పాపాలకి జీవితమంతా వాళ్ళు అనుభవించగలిగే శిక్షని వెయ్యగల శక్తి, సామర్థ్యం, కోపం, పంతం ఉన్న మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది శివన్నారాయణ మాత్రమే. అందుకే అసలైన శివన్నారాయణకే తన భార్య పారిజాతం చేసిన మోసం తెలియాలి అని చెప్పి నిర్ణయించుకుంటాడు. అలా నిర్ణయించుకున్న శ్రీధర్ అయితే ఉదయాన్నే తన మావయ్య ఇక శివనారాయణకు ఫోన్ చేయడం జరుగుతుంది. ఏంటి శ్రీధర్, మీతో మాట్లాడాలి మావయ్య. అయితే ఇంటికి రా. లేదు మావయ్య, మీరే బయటికి రావాలి. అది కూడా ఎవరికీ చెప్పకుండా రండి. నేను ఫోన్ చేస్తున్నట్టు ఎవరికీ చెప్పొద్దు. నన్ను కలుస్తున్నట్టు ఎవరితోనూ చెప్పొద్దు. ఏంటి శ్రీధర్, అంత సీక్రెట్ ఏంటి?
మీరు రండి మావయ్య గారు నేను చెప్తాను అని చెప్పేసి అనేసరికి సరే వస్తున్నాను అని చెప్పేసి శివనారాయణ బయలుదేరతాడు. ఇక ఇక్కడ శ్రీధర్ కూడా జోష్న చేసిన మోసాల చిట్టాని పట్టుకుని బయలుదేరతాడు. అలా బయలుదేరిన శ్రీధర్ అయితే శివనారాయణ దగ్గరికి వస్తాడు. ఏంటి ఏంటల్లుడు ఇలా బయట కలవమన్నావెందుకు? పైగా ఎవరికీ తెలియకుండా కలవమన్నావెందుకు? ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉండగానే ముందు ముఖ్యంగా జోష్న చేసిన కుట్రలు, మోసాలు, జోష్న రెస్టారెంట్ విషయంలో జోష్న చేసిన మోసాలకి సంబంధించిన ఫైలు ఇక శివనారాయణ చేతిలో పెడతాడు. అలా పెట్టేసరికి అది చూసిన శివనారాయణ షాక్ అయిపోతాడు. ఏంటయ్యా శ్రీధర్, ఇదేంటి ఇదేంటి అల్లుడు, ఇది మీ మనవరాలి పాపాల చిట్ట. ఒకప్పుడు ఈ నిజాన్ని బయట పెట్టాలని ఎంతో ఆతృతగా అక్కడికి వచ్చాను. ఆ రోజే చెల్లమ్మకి బ్లడ్ క్యాన్సర్ అని తెలిసింది. నిజం బయట పెడితే మీరందరూ మరింతగా బాధపడతారని ఆ నిజాన్ని ఇప్పటి వరకు నా కడుపులో దాచుకున్నాను. కానీ ఈ రోజు కూడా మీరు మళ్ళీ ఇదే తప్పు చేశారు. అక్కడ ఆపే శక్తి లేక మౌనంగా ఉండిపోయాను. కానీ ఇంకా మౌనంగా ఉంటే జోష్న రెస్టారెంట్ పతనమైపోతుందని ఈ నిజాన్ని బయట పెట్టాలని నిర్ణయించుకున్నానని చెప్పి శ్రీధర్ అంటూ ఉంటాడు. ఒక్కసారే శివనారాయణ షాక్ అయిపోతాడు. ఇన్ని కోట్ల రూపాయలు ఈ ఇంటి వారసురాలై ఉండి ఎందుకింత ద్రోహం చేసింది? ఏంటి మావయ్య గారు, ఇంటి వారసురాలైతే ద్రోహం ఎందుకు చేస్తుంది? ఏం మాట్లాడుతున్నావు శ్రీధర్? అవును అవును మావయ్య గారు, జోష్న మీ ఇంటి వారసురాలు కాదు. అసలు బావ చెల్లమ్మకి పుట్టిన బిడ్డ కాదు. ఏం మాట్లాడుతున్నావు అల్లుడు? నాకు అర్థం కావడం లేదు. అవును, పారిజాతం గారికి మీ మీదున్న పగ ప్రతీకారం కారణంగా ఈ ఇంటి వారసురాలు అనాథలా బ్రతికింది. ఈ ఇంటి పని మనిషి కూతురైన జోష్న మీ ఇంటి వారసురాలరా బ్రతికింది అని చెప్పి జోష్న పుట్టిక రహస్యం, పారిజాతం చేసిన కుట్ర అన్నీ బయట పెట్టేస్తాడు శ్రీధర్. ఇదంతా ఇదంతా నిజమేనా? అసలు ఇంత జరుగుతుందా? నా కళ్ళ ముందే నన్ను ఇంత మోసం చేస్తున్నారా? న్యాయదేవతకి కళ్ళకి గంతలు కట్టినట్టుగా నా కళ్ళ ముందే ఇంత జరుగుతున్నా తెలుసుకోలేని గుడ్డివాడినైపోయానా? నా ఇంటి వారసురాలు నా ఇంట్లో పని మనిషిగా, పని మనిషి కూతురు నా ఇంటి వారసురాలిగా బ్రతకడానికి కారణం నేను నమ్మి పెళ్లి చేసుకున్న పారిజాతం. పారిజాతం ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు. ఇంత కుట్ర చేసి ఇక నా ఇంటి వారసురాలి జీవితంతో ఆడుకుంటారని కలలో కూడా ఊహించలేదు. నువ్వు చెప్పేది ఇప్పటికీ కూడా నాకు కలగానే అనిపిస్తుంది శ్రీధర్. అందుకే కదా మావయ్య గారు సాక్ష్యాలతో సహా మీ ముందుకొచ్చాను. నేను జోష్న, కార్తీక్, దీప మాట్లాడుకున్న మాటలు విన్నాను. కార్తీక్ ఎందుకు మీ దగ్గర బానిసగా బ్రతుకుతున్నాడో, అలాగే ఇక తన భర్తతో పాటు తనెందుకు ఆ ఇంటి పని మనిషిగా వస్తుందో ఇంతకాలం మాకు అర్థం కాలేదు. కానీ వాళ్ళ మాటలు విన్న తర్వాత నాకే కళ్ళు బైర్లు కమ్మాయి. ఇంత పెద్ద నిజాన్ని కడుపులో దాచుకుని మీ ఇంట్లో పని వాళ్ళగా బ్రతుకుతున్న నా బిడ్డల్ని చూస్తే నా గుండె కరిగిపోయింది అని చెప్పి శ్రీధర్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. నా ఇంటి వాళ్ళు, నా ఇంట్లో గొప్పగా బ్రతకలసిన వాళ్ళు, నా ఇంటి పని వాళ్ళుగా బ్రతుకుతూ ఉంటే, నా ఇంటి పని వాళ్ళు స్వేచ్ఛగా నా ఇంట్లో మహారాణుల్లా బ్రతికారా? నేను క్షమించను. క్షమించే ప్రసక్తే లేదు. ఈ రోజే నా ఇంట్లో జరిగిన ద్రోహానికి, నా కుటుంబంకి చేసిన అన్యాయానికి, నా మనవరాలికి చేసిన ద్రోహానికి వాళ్లకు తగిన శిక్ష విధిస్తాను. వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళని ఏం చేస్తానో నాకే తెలీదు. ఇంత ద్రోహం చేసిన వాళ్లను నేను అస్సలు క్షమించను. నా కుటుంబానికి అన్యాయం చేసిన ఎవ్వరిని కూడా నేను వదిలిపెట్టలేదు. అలాంటిది నమ్మక ద్రోహం చేసి ఇన్నేళ్లగా నన్ను నమ్మిస్తూ వచ్చిన వాళ్ళనెలా వదిలేస్తాను? నిజం తెలిసి కూడా జోష్న స్వార్థంగా ఈ ఇంటిని, ఈ ఆస్తిని చివరకు నా మనవరాలి భర్త అయిన నా మనవణ్ణి కూడా దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది అంటే, అలాంటి ఆడదాన్ని ముందే వదిలిపెట్టకూడదు. క్షమించు, క్షమించు శ్రీధర్. ఇంతకాలం నేను గొప్పగా బ్రతికాను అనుకున్నాను. నేను ఎంతో బాగా అందరినీ తెలుసుకుని అన్ని నిజాలు కనిపెడతాను అనుకున్నాను. నా కారణంగానే నా ఇంటికి, నా కొడుకు కోడలికి ఇంత ద్రోహం జరుగుతుందని తెలుసుకోలేకపోయాను. నా కారణంగా జరిగిన తప్పుని నేనే సరిదిద్దుతాను అని చెప్పేసి కోపంగా ఇంటికి బయలుదేరుతాడు. ఇక శివనారాయణ అయితే ఒక్కసారే జోష్న అలాగే పారిజాతం అంటూ గట్టిగా అరుస్తూ
ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోండి అంటూ ఒకే ఒక్క అరుపుతో వాళ్ళిద్దరిని నిలదీస్తాడు. మావయ్య గారు, ఏంటి? ఏంటమ్మా? నువ్వు మాట్లాడొద్దు. వాళ్ళిద్దరూ ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి లేదు. మావయ్య గారు, జోష్న, జోష్న ఏం తప్పు చేసింది? మన ఇంటి వారసురాలు మావయ్య గారు. అది మన ఇంటి వారసురాలేంటి? మన ఇంటి పని మనిషి కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారే జోష్నకి, అలాగే పారిజాతానికి, ఇక సుమిత్రకి కూడా పెద్ద షాకే ఎదురైపోతుంది. ముగ్గురు నిర్ఘాంతులైపోయి నిలబడిపోతారు. అలా జోష్న గురించి నిజమైతే బయటపడిపోబోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి.